తగ్గి అవినీతిని గనక బయటికి తీయాల్సి వస్తే ఒక కేసీఆర్ దగ్గర ఉన్న అవినీతే బయటపడటానికి వీల్లేదు. ఇప్పుడు వేరే వేరే మార్గాల ద్వారా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో, ఎవరెవరి దగ్గర కోట్ల డబ్బు పోగయిందో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సంతోష్ మీద లేకపోతే హరీష్ రావే ఈ అన్నిటికీ కారణము ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరగటానికి, లేకపోతే అవినీతి జరగటానికో, లేకపోతే ఇంకేదైనా జరిగితే అని వీళ్ళిద్దరి పేర్లు చెప్తూ ఉంది. కానీ సమస్య ఏంటిది అని అంటే ఇప్పుడు సిబిఐ లాంటిది రంగంలోకి దిగితే అందరి దగ్గరికి వెళ్ళిన విషయాలన్నీ కూడా బయటపడతాయి. అందులో ఈమె వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరితోటి సంబంధాలు మెయింటైన్ అంటే వ్యాపార వ్యవహారాలు చేసింది అనే విషయాలు కూడా బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా తన గొయ్యిని తామే తవ్వుకున్నట్టుగా అంటే ఈమె కోపంతో వాళ్ళ మీద ఆరోపణలు చేసిన ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్కు సంబంధించిందే. ఉత్సంతా బీఆర్ఎస్కు పడటానికి అవకాశం ఉంది. అందులో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తలా కొంత అంటుకుంటుంది, తలా కొంత బురద అంటుకునే అవకాశం ఉంది. కేసీఆర్కు